చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొరారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఈ రోజు నుండి రానున్న 5-6 రోజుల వరకు పరిశుద్ధ గ్రంథంలోని మరొక పుస్తకం ఎస్తేరు గ్రంథాన్ని మనము ధారావాహికంగా ధ్యానించనున్నాం. తన ప్రజలను కాపాడడానికి తన ఆలోచనలో దేవుడు ఏర్పరిచి నెరవేర్చిన తన చక్కటి ప్రణాళిక ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఈ ధారావాహిక సందేశాలను మన బైబిల్ వ్యాఖ్యాత ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ఈరోజు వారి ద్వారా ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేరు గ్రంథ పరిచయాన్ని విందాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని అనుదినము మనము ధ్యానించటంలో మనకు కలిగే ఆశీర్వాదాలను ఈ పాట ద్వారా ముందుగా విందాం. అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. తొలగించును నీ వాక్యమే నా మదిలో భీతిని తొలగించును. నీ వాక్యమే నా హృదిలో శాంతిని కలిగించును శాంతిని కలిగించును. అనుదినము నేను ధ్యానించెదను అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను. నాకు జీవం నీ వాక్యమే జీవాహారం నీ వాక్యమే నాకు జీవం నీ వాక్యమే జీవాహారం. నీ ఉపదేశములే నిరంతరం నిఖిలావనికాధారం నిఖిలావనికాధారం. దేవా నీ వాక్యము అనుదినము నేను ధ్యానించెదను అనుదినము ధ్యానించెదను ధ్యానించెదను ధ్యానించెదను.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఉదయకాల ధ్యానాల్లో భాగంగా ఎస్తేరు గ్రంథాన్ని పట్టించుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఇది ధారావాహికంగా ప్రసారం చేయాలని ఇష్టపడుతున్నాం. 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథము బైబిల్ గ్రంథం అంతట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఆసక్తికరమైన స్టోరీ. ఇది ఒక చరిత్ర గ్రంథం. ఇది యేసు ప్రభు గురించి కానీ, యెహోవా అని కానీ, పరిశుద్ధాత్మ కానీ, లార్డ్ అని కానీ, గాడ్ అని కానీ మాటలు లేవు. కానీ మొత్తం గ్రంథం అంతా సువార్తే. ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాలన ప్రభా ధ్యానంగా ఎస్తేరు గ్రంథాన్ని ఎన్నిక చేసుకొని దానిలోని భావాన్ని గ్రహించి అది మా జీవితానికి ఎంతవరకు అప్లై చేసుకోవాలో దాన్ని గ్రహించి మా జీవితాన్ని మార్చుకొని చేరువయ్యే కృప మాకు దయచేయమని, వినేవారికి వినబుద్ధి కలగజేయండి. విన్న వెంటనే ప్రభా ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి కూడా సహాయం చేయమని, నన్ను నీ బూరగా మాత్రం వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇదివరకు చెప్పినట్టు స్త్రీల పేరు మీద 2 గ్రంథాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాల్లో. 66 పుస్తకాల్లో పాత నిబంధన గ్రంథంగా ఎస్తేరు, రూతు ఉన్నాయి. అవి 2 కూడా చాలా ఆసక్తికరమైన గ్రంథాలు. యేసు ప్రభు గురించి కానీ, యేసు అనే మాట కానీ, రక్షకుడు అనే మాట కానీ, యెహోవా అని కానీ, పరిశుద్ధాత్మని కానీ, లార్డ్ అని కానీ, గాడ్ అని కానీ మాటలు లేవు. కానీ సువార్త ఉంది. ఇందులో చాలా చోట్ల దేవుడు కనిపిస్తాడు కానీ అక్కడ ఆయన పేరు మెన్షన్ చేయబడలేదు. ఎస్తేరు అనే మాటకు అది పర్షియా భాషలో ఉన్నది. తర్వాత హెబ్రీ భాషలో దాని అర్థం ఏమిటంటే సువాసన గల చెట్టు. తర్వాత ఇంకా వేరే భాషలో దాని పేరు ఏంటిదంటే స్టార్, లేకపోతే నక్షత్రం అని కూడా అర్థం. ఇక్కడ క్రీస్తు ఇది రచించిన కాలం ఏంటంటే క్రీస్తు పూర్వము 460 నుండి 350 కాలము. 460 నుంచి 350 ఎజ్రా, నెహెమ్యా తర్వాత జెరుబ్బాబెలు కాలంలో బబులో నుంచి యెరూషలేముకు వచ్చేసేటప్పుడు కోరేషు ఒక శాసనం చేశాడు. మీరు వెళ్ళి యెరూషలేం కట్టుకోవచ్చు అని ఒక స్వేచ్ఛాపూరితమైన శాసనం ఇచ్చాడు. ఆ శాసనాన్ని పురస్కరించుకొని అందరు యెరూషలేంకి తిరిగి వచ్చే కాలంలో ఈ గ్రంథము రాయబడింది. ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే మొర్దెకై, ఎస్తేరు అని ఒక వాదన ఉంది. అది ఎంతవరకు మనం దాన్ని స్వీకరించాలనేది అది వివాదం ఏమి కాదు, కానీ మొర్దెకై రాసినాడని ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడని యెహోవా తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఎలా ఎలా ఉపయోగించుకుంటాడు, తన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు కాపాడడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడు దేవుడని ఈ గ్రంథంలో కనిపిస్తుంది అనమాట. మొత్తం అధ్యాయాలు 10. తర్వాత 3 సంఘటనలు ఉన్నాయి ఇందులో. ఏంటంటే వస్తీ రాణిగా ఉంటుంది అహష్వేరోషు. 127 సంస్థానాలు అహష్వేరోషు దినములలో ఎస్తేరు మొదటి అధ్యాయంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరంలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 స్థానములు అహష్వేరోషు ఏలెను అని ఉంది. ఇక్కడ అహష్వేరోషు అనే రాజు పారసీక రాజు కాలంలో 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నాడు. ఇందులో ఈ గ్రంథం అంతటా 3 సంఘటనలు. రాణి పేరు వస్తీ. ఆ రాణి ఒక విందుకు పిలిచినప్పుడు ఆమె తృణీకరిస్తే ఆ వస్తీ ప్లేస్లో ఎస్తేరు రాణిగా వచ్చుట ఒక ఘటన. ఇంకొకటి హామాను అనే ఒక అధికారి ఉంటాడు. ఆ హామాను చేసిన చర్యలన్నిటి ప్రకారంగా హామానుకు బదులుగా మొర్దెకై వస్తాడు. తర్వాత యూదులు చంపబడాలనే శాసనం ఉంటుంది. ఆ శాసనానికి బదులు యూదుల వ్యతిరేకులు చంపివేయబడాలి అనే శాసనం మార్చబడింది. ఆ శాసనం మార్చబడడానికి తంతు ఏంటి, ఎలా జరిగింది, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరు చేశారు, దేవుడు ఎలా విన్నాడు, ఆయన తనదైన సమయంలో దేవుడు ఎలా కలగజేసుకున్నాడు అనే మాటలు ఇందులో ఉంటాయన్నమాట. దేవుడు ఈ పనిలో మొర్దెకైని ఎస్తేరును వాడుకోవటం. ఈ సంఘటనలు 10 అధ్యాయాలు రాయబడి ఉంది. వీటిని సంక్షిప్తంగా ధ్యానిద్దాం. భారతీయులు గర్వించదగిన విషయం ఏంటంటే భారతదేశం పేరు ఎస్తేరు గ్రంథంలో రాయబడింది, హిందూ దేశం అని రాయబడింది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అమెరికా అని కానీ యూరోప్ కంట్రీస్ పేర్లు ఇవ్వలేదు. తెల్లోళ్ళ మతము, అమెరికా వాళ్ళ మతం అంటారు కానీ పేరు ఎక్కడ కూడా లేదు, హిందూ దేశం పేరే ఉంది. కాబట్టి హిందూ దేశంలో కూడా సువార్త ప్రకటించబడిందని తెలుస్తుంది. అహష్వేరోషు రాజు 127 సంస్థానాలకు అధిపతి. ఆయన ఏలుబడి చేస్తున్న కాలం. ఇతడు పారసీక రాజు తన రాజ్యం యొక్క ఘనతను, తర్వాత ఆ ఘనత అది ఎంత వైభవంగా ఉంది దాన్ని ప్రదర్శించాలని ఒక విందు ఏర్పాటు చేశాడు, ప్రకటించాడు. మొదటి అధ్యాయం 4వ వచనం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచను.
6 నెలలు ఒక ఎగ్జిబిషన్ పెట్టాడు తన రాజ్యాన్ని గురించి. తర్వాత రాణి ఏం చేసింది? ఆ రాణి కూడా వస్తీ కూడా 7 రోజులు రాజుల భార్యల్ని విందు ఏర్పాటు చేసింది. మొదటి అధ్యాయం 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షరసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి యొక్క వస్తీ యొక్క సౌందర్యంను కనపరచవలెనని. ఇక్కడ ఇది మెయిన్ వాక్యం అండి. ఈ మొదటి అధ్యాయం 10వ వచనంలో అంతవరకు తన రాజ్యాన్ని గురించి, రాజ్యం ఘనత గురించి, రాజ్యం పాలసీస్ గురించి, రాజ్యం శాసనాల గురించి, తన అధికారాన్ని గురించి, తన ఏలుబడి గురించి చెప్తూ వచ్చి ఒక మాట తన విందు చేస్తున్న దగ్గర భార్యకి ఏమన్నాడంటే ఆమె సౌందర్యంగా ఉంది అని. అసలు ఆయన ఇంటెన్షన్ ఏందో అని ఇక్కడ ఒక మాట రాయబడింది. సౌందర్యము చూపించడానికంట రాయబడింది కదా, సౌందర్యం చూపించడానికని 10వ వచనంలో ఉంది. రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యం కనపరచవలని రాజు కిరీటం ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చాను. ఆమె సౌందర్యం చూపించాలని పిలువనంపిస్తే ఆమె ఏం చేసింది? 12వ వచనంలో రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా తృణీకరించింది అనే మాట కంటే ఒప్పుకోలేదు అనే మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. ఒప్పుకోలేదంటే ఆమె ఒప్పుకోకపోతే ఏం చేశాడు? రాజు మిగుల కోపించాడు. అయితే రాజుకు అవమానం జరిగినప్పుడు ఆ 127 సంస్థానాల వారు ఏమంటారంటే, అయ్యా నువ్వు 127 సంస్థానాలకు అధిపతివి కదా, నీ మాటనే వినకుంటే మా భార్యలు కూడా మా మాట వినరు. కాబట్టి ఆ ఎవరైతే తృణీకరించారో ఆ తృణీకరించిన రాణికి బదులుగా ఇంకొక రాణిని ఎంపిక చేద్దాం అని ఒక సలహా ఇస్తారనమాట. ఎవరిని? యోగ్యురాలైన ఆమెను ఈమెకు బదులుగా చేయాలని ఆశపడతారనమాట. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ రాజుల మాటలు అవన్నీ రాయబడినాయి. రాజులు ఎలా రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత అహశ్వరస్సు ఎలాగా తృప్తి పడతాడు, ఆ రాణికి బదులుగా వస్తీకి బదులుగా ఎస్తేర్ ఏ విధంగా రాణి అవుతుందనే మాట ఉంది. ఇందులో యేసుక్రీస్తు ఎక్కడ కనిపిస్తాడంటే, ఇక్కడ ఆ రాణి వస్తీ తృణీకరించింది ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనను తృణీకరించారు. తృణీకరించిన ఇశ్రాయేలులకు వస్తీ సాదృశ్యంగా ఉంది. కాబట్టి మొదటి అధ్యాయంలో భాగం ఏమిటంటే విందు ఘనత, తర్వాత రాణి చేసిన విందులో రాజుగారి విన్నపము, ఆమె తృణీకారము, ఆమెకు బదులుగా ఇంకొక రాణి రావాలని ఒక మంచి ప్రపోజల్ అక్కడ పెట్టడం. రాణి ఏ విధంగా వచ్చిందో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంత మటుకు దేవుడు వాక్యాన్ని దీవించును గాక.